హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఒకే పిండితో 2 రకాలుగా దోసల్ని వేసి చూపిస్తాను. సో, దీనికోసం నేనిక్కడ రేషన్ బియ్యంని వాడుతున్నాను. ఈ బియ్యంని ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా పర్లేదు. పొద్దుట లేవగానే ఎలాంటి హడావిడి లేకుండా ముందు రోజే ఇలా రైస్ నానబెట్టుకొని పడుకుంటే పొద్దుటే లేవగానే హ్యాపీగా దోసలు వేసి తినేయచ్చు. అలాగే ఇక్కడ నేను ఒక ఆనపకాయని యూజ్ చేసి ఇక్కడ ఈ దోసల్ని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక కప్పు ఆనపకాయ ముక్కల్ని గింజలు తీసేసి తీసుకున్నాను. గుజ్జు గింజలు లేతగా ఉంటే వాటిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే వాటిని తీసేసి ఇలా ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రైస్ని ఒక 2 గ్లాసుల వరకు వేసుకున్నాను. సో, ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఏ దోసకైనా రేషన్ బియ్యంని వాడుకుంటే దోసలు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అదే నార్మల్ రైస్కి ఆ టేస్ట్ రాదు. సో, ఇందులోకి ఒక కరివేపాకు రెబ్బని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఈ ఒక్క బ్యాటర్తోనే 2 రకాలుగా దోసని వేసి చూపిస్తా అని చెప్పాను కదా. సో, ఫస్ట్ వచ్చేసి ఇలా కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా మనం ఈ దోస బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం నెక్స్ట్ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకొని దీనికోసం 1 కప్పు పల్లీల్ని దోరగా వేయించుకుంటున్నాను. అలాగే ఇందులోకి కారానికి సరిపడినట్టు ఇక్కడ 8 పచ్చిమిర్చిని నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని అలాగే చాలా తక్కువ చింతపండుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి వెల్లుల్లిపాయలని, జీలకర్రని, సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి ఒక టవాని తీసుకొని దానిపైన 2-3 చుక్కల ఆయిల్ని వేసుకొని ఇలా టిష్యూతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా అట్ల మాదిరిగా వేసుకోవాలి. ఈ అట్లు అనేవి కొంచెం మందంగా ఉంటాయి. అలాగే ఇవి కాలడానికి కూడా టైం పడుతుంది. అలాగే దీనిపైన 1 స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ దోశని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా ఈ దోశని ఖచ్చితంగా కాల్చుకోవాలి. ఈ దోశలు మెత్తగా సాఫ్ట్గా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ మనం ఇంకో విధంగా కూడా దోశని వేసుకుందాం. అదే దోశ పెనం మీద 2-3 చుక్కల ఆయిల్ని వేసుకొని ఇలా టిష్యూతో మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ దోశ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్లో కొన్ని ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా జారుగా ఉండే విధంగా కలుపుకోవాలి. దీన్ని పెనం ఎక్కువ హీట్గా ఉండే విధంగానే చూసుకోవాలి. అప్పుడే దోశలు అనేవి పెనానికి అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి. దీనిపైన 1 స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ మనం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం కాల్చుకోవాలి. పెనం చిన్నగా ఉండి దోశలు వేసుకుంటే ఒకవైపు కాలి ఇంకోవైపు కాలకుండా అలాగే ఉంటుంది కదా. సో, ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం తవాని అటు ఇటు కదుపుకుంటూ మనం ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ఈజీగా చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సొరకాయని ఇష్టపడని వారు కూడా ఇలా దోశలు వేసి పెట్టండి, చాలా చక్కగా తినేస్తారు. వాళ్ళకి ఇందులో సొరకాయ కలిపిన విషయం కూడా తెలియదు. అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. కొత్తగా బాగుంది కదా ఇలా సొరకాయతో దోశలు వేసుకోవడం. మనం సొరకాయతో కర్రీ మాత్రమే చేసుకుంటాం. ఈ విధంగా సొరకాయతో అట్లు కూడా వేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షితాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.